ఈ రోజుల్లో జేబులో పర్స్ లేకపోయినా పర్లేదు కానీ చేతిలో ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆఫీస్ అవసరాలు మొదలుకొని ఆర్థిక అవసరాల వరకు ఫోన్ అనేది ఖచ్చితంగా మారిపోయిన రోజులివి. ఇంకా చెప్పాలంటే మన ఫోన్ నెంబరే మన ఉనికి. టెక్నాలజీని రెండు చేతులు అందిపుచ్చుకున్న భారత్లో ప్రతి ఒక్కరికి 1 నుంచి 2 ఫోన్ నెంబర్లు వాడుతున్నారు. అదే సమయంలో కొందరు 2 ఫోన్లు 2కు పైగా నెంబర్లను సైతం వాడుతూ వస్తున్నారు. అయితే ఇకపై మనం వాడే ఫోన్ నెంబర్లపై ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చనే వార్త తాజాగా వైరల్ అవుతోంది. ట్రాయ్ ఈ మేరకు నిబంధనలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మొబైల్, ల్యాండ్లైన్ నెంబర్లకు త్వరలోనే ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. ఈ నెంబర్లకు ఛార్జీలను ప్రవేశపెట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన ప్రతిపాదన చేసింది. ఫోన్ నెంబర్లను విలువైన వనరుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఒక చర్చాపత్రంలో ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ మేరకు ఈ నెంబర్లకు సంబంధించి మొబైల్ ఆపరేటర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయనున్నారు. అప్పుడు ఆయా కంపెనీలు ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, బ్రిటన్, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ తదితర దేశాలు ఫోన్ నెంబర్లకు ఛార్జీలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లోనూ నెంబరింగ్ వనరులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇలాంటి చర్యలను అనుసరించాలని ట్రాయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ నెంబర్లకు ఫీజు వసూలు చేసేందుకు పలు పద్ధతులను ట్రాయ్ సూచించింది. ఒకేసారి ఒక్కో నెంబర్పై కొంత మొత్తం ఛార్జీ వసూలు చేయడం, ఏటా కొంత ఫీజు తీసుకోవడం, ప్రీమియం, వీఐపీ నెంబర్లకు మాత్రమే కేంద్రీకృత వేలం నిర్వహించడం వంటి మార్గాల్లో ఏదో ఒకటి అవలంబించొచ్చని ట్రాయ్ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లో ఆమోదం పొందిన కొత్త టెలికాం చట్టం సైతం ఫోన్ నెంబర్లపై ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతిస్తోంది. ఎలాగైతే స్పెక్ట్రమ్ను ప్రభుత్వం కేటాయిస్తుందో అలాగే నెంబరింగ్ స్పేస్పై కూడా యాజమాన్య హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ట్రాయ్ చెబుతోంది. వినియోగంలో లేని నెంబర్లపై టెలికాం ఆపరేటర్లకు జరిమానా విధించే అంశాన్ని కూడా ట్రాయ్ పరిశీలిస్తోంది.